బహుముఖ బనారస్ చాప్టర్ నెంబర్ 2 కాశీ జ్ఞానయోగులు. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. కాశీ జ్ఞానయోగులు. మేఘాల్లో పూలరథం మీద ప్రయాణిస్తున్న చంద్రుడిలా గంగానదిపైన బ్రిడ్జి మీద వెళుతున్న రైలు. ఈ బ్రిడ్జి మీద మరో బ్రిడ్జి, దానిపైన చంద్రుడి వెనుక కదులుతున్న నక్షత్రాల్లా వేగంగా పరిగెడుతున్న వాహనాలు. రైల్లో నుంచి గంగవైపు తొంగు చూస్తున్న వాహన దీపాలు. వాటికి శుభం పలుకుతున్నట్లు చేయి ఊపుతున్న గంగా ఘాట్ల దిబ్బెలు. మొత్తం దృశ్యం ఆకాశం గంగమీద వాలినట్లుగా ఉంది. ఆ దృశ్యాన్ని కవితామయం చేస్తున్న కవిల గంగ ఒడ్డున ఎత్తుగా నిలుచున్న రవిదాసు మందిరం. బనారస్ కవితలో బనారస్ను దృశ్యమానం చేశారు మహాకవి శ్రీ కేదార్నాథ్ సింగ్. వారి పేరు మీద ప్రతి ఏడూ ఇస్తున్న పురస్కార కార్యక్రమానికి ఆ మందిరం సిద్ధమవుతోంది. ఏప్రిల్ 16, 2022న ఈ కార్యక్రమానికి నేను హాజరయ్యాను. ఈ కార్యక్రమాన్ని ప్రొఫెసర్ సదానంద షాహీ గారు నిర్వహించారు. ఆయన సాఖీ పత్రిక సంపాదకులు, మంచి కవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గుజరాత్ కవి పద్మశ్రీ శ్రీ సీతాంశు యశశ్చంద్ర గారు వచ్చారు. అధ్యక్షులుగా ప్రముఖ మలయాళీ కవి శ్రీ ఎం అరవిందాక్షన్ వచ్చారు. ఆ రోజునే భారత ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు వారణాసి వచ్చారు. రవిదాస్ మందిర మేనేజర్ శ్రీ సతీష్ గారు కలిశారు. నాకు ఆ ప్రాంగణమంతా చూపించారు. రవిదాస్ జీవితం గురించి చెప్పారు. రవిదాసు లేదా రైదాస్ 15-16వ శతాబ్దపు భక్తి ఉద్యమ ఆధ్యాత్మిక కవి, గురువు. ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఆధ్యాత్మిక గురువుగా జనాదరణ పొందారు. అతను కవి, సంఘ సంస్కర్త కూడా. రవిదాస్ ఎప్పుడు జన్మించారు అన్న దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు. ఎక్కువ మంది పండితులు అతను క్రీస్తు శకం 1433లో జన్మించారని నమ్ముతున్నారు. వారణాసిలోని సీల్ గోవర్ధన్ పూర్లో ఘర్బీనియా రఘు దంపతులకు జన్మించారు. వారు చమార్ జాతివారు, అంటే చెప్పులు కుట్టి బ్రతికేవారు. ఈ విషయాన్ని రవిదాస్ స్వయంగా ఇలా చెప్పారు. కహా రైదాస్ ఖలాస్ చమారా అని ఒకచోట చెబితే, ఐసి మేరీ జాతి విఖ్యాత్ చమార్ అని మరోచోట చెబుతారు. ఆయన కులమత వివక్షను ఖండించారు. వ్యక్తిగత ఆధ్యాత్మిక స్వేచ్ఛా సాధనలో ఐక్యతను ప్రోత్సహించాడు. రవిదాస్ పొట్ట కోసం చెప్పులు కుట్టేవారు, మనసు కోసం ఆధ్యాత్మిక చింతన చేసేవారు. దేనికోసం దేన్ని వదులుకోలేదు. రవిదాస్ జన్మకే కార్నే హూత్ నా కోఊ నీచ్. పుట్టుక కాదు, నడవడిక నిర్ణయిస్తుంది మనిషి గొప్పతనం అంటారాయన. కర్మయోగిలా బ్రతికారు, భక్తియోగిలా జీవించారు. తాను ఎక్కువగా సూఫీలు, సాధువులు, సన్యాసుల సహవాసంలో గడిపారు. రామానందుడి వద్ద శిష్యుడిగా చేరారు. రామానందుడు కులమత భేదాలను నిరసించారు. భగవంతుడు ఏ ఒక్క కులం సొత్తో కాదన్నారు. దేవుడు అందరివాడన్నారు. ఆయనకు 52 మంది శిష్యులుండేవారు. వీరందరి ఖ్యాతి దేశం నలుమూలలా వ్యాపించింది. ఇంతలో ప్రొఫెసర్ సదానంద షాహీ గారు వచ్చారు. ఆయన రామానంద ప్రస్తావన తెచ్చారు. రామానందుడు సంస్కృత భాషలో వైష్ణవ మతాబ్జ భాస్కర్, రామార్చన్ పద్ధతి రాశారు. హిందీలో ధ్యాన తిలక్, రామరక్ష గ్రంథాలు రాశారు. వీరు రాముణ్ణి ఈశ్వరతత్వానికి, సీతామాతను ప్రకృతికి, లక్ష్మణుణ్ణి జీవత్వానికి ప్రతీకలుగా చూపించారు. రామానందుడి వంటి జ్ఞాన గురువు సాన్నిధ్యంలో రవిదాసు జ్ఞాననేత్రాలు తెరుచుకున్నాయి. రవిదాసుది మధురమైన వాణి, సరళమైన ఉపదేశం, ఉత్కృష్ణ ఆలోచన, ఉత్తమ భక్తిభావం. రాగద్వేషాలకు చోటు లేదు.
సరళ సహజ వ్యక్తిత్వం ఆయనది అన్నారు షాహీగారు. పంజరంలో పక్షిలాంటిది ఆత్మ అంటారు రవిదాసు. ప్రభుజీ, తుమ్ దీపక్ హం బాతి అంటారు. ప్రభు, నువ్వు దీపానివి, మేం ఒత్తి. ఫలితంగా రాత్రింబవళ్ళు కాంతి వస్తుంది. ప్రభు, నువ్వు ముత్యానివి, మేం దారాలం, బంగారానికి మెరుపులాగా. ఆ కాలంలో కాశీలో కర్మకాండలు రాజ్యమేలేవి. దీనికి కేంద్రంగా బ్రాహ్మణులుండేవారు. సనాతనులు కూడా రవిదాసుని గౌరవించేవారు. అందుకు కారణం ఆయన జ్ఞానం, అంతకన్నా ఆయన వ్యక్తిత్వం అంటూ నానుడిలో ఉన్న ఒక ఘటన గురించి చెప్పారు మందిర మేనేజర్ సతీష్ గారు. ఒక బ్రాహ్మణుడు రవిదాసు వద్దకు వచ్చి, ఈరోజు గంగాస్నాన పండుగ, నువ్వొస్తావా అని అడిగారు. మీరు వెళ్ళండి, నేనింటి దగ్గరే భక్తితో గంగాస్నాన పుణ్యం పొందుతాను. మీరు ఈ నాణెం తీసుకెళ్ళి నా తరపున గంగలో వేయండి అని అన్నారు రవిదాసు. బ్రాహ్మణుడు గంగలో స్నానం చేశాక ఆ నాణాన్ని వేశారు. గంగలో నుండి ఒక చేయి పైకి వచ్చి బంగారు కడియాన్ని ఇస్తూ రవిదాస్కి అందచేయమని చెప్పింది. బ్రాహ్మణుడికి దురాశ కలిగింది. బ్రాహ్మణుడు నేరుగా బంగారు కడియాన్ని ఒక వ్యాపారికి అమ్మాడు. ఆ వ్యాపారి ఆ కడియాన్ని రాజుగారికి బహుకరించాడు. రాజుగారు రాణీగారికి ఇచ్చారు. రాణీగారు రెండో చేతికి అలాంటిదే మరొక కడియం తీసుకురమ్మన్నారు. బ్రాహ్మణుడు రాజుగారికి నిజం చెప్పాడు. రాజుగారు రవిదాసు దగ్గరికి వచ్చారు. అలాంటిదే మరొక కడియాన్ని గంగ నుండి తీసుకురమ్మని కోరారు. రవిదాసు గంగానదిలోకి దిగి ప్రార్థించగా మరో కడియం ఆయన పాత్రలోకి వచ్చింది. మన్ చంగాతో కటోతీమే గంగా అన్నారు రవిదాసు రాజుగారితో. అంటే మన మనసు పవిత్రమైతే తోలు కడిగే పాత్రలోకి కూడా పవిత్రమైన గంగ వస్తుంది. ఆయన ఆధ్యాత్మిక శక్తికి రాజుగారు ఆశ్చర్యపోయారు, ప్రభావితులయ్యారు. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అని యోగి వేమన చెప్పిన విషయాన్ని రవిదాసు గారు మధుర వ్యంగ్యాత్మక భాషలో ఇలా చెబుతారు. ధూధూ తబచైరై తనహు విటారివో. పూజలో ఉపయోగించే పాలను ముందు పెయ్యి తాగి ఎంగిలి చేస్తుంది. దేవుడికి అర్పించే పూలలో పుప్పొడిని భ్రమరాలు నష్టపరుస్తాయి. అభిషేకానికి వాడే నీళ్లను కొలనులో చేపలు అపవిత్రం చేస్తాయి. ఈ 3 పదార్థాలు లేకుండా పూజారి ప్రభువుని ఎలా పూజిస్తాడు అని వ్యంగ్యంగా ప్రశ్నించారు రవిదాసు. భక్తికి పాలు పూలు కన్నా పవిత్ర హృదయం కావాలంటారాయన. ఆయన అంటరాని కులంలో పుట్టినా అందరివాడయ్యాడు. ఆయన చెప్పులు కుట్టుకుంటూ బ్రతికినా రాజ్యాల్నేలిన రాజుల్ని రాణుల్ని ప్రభావితం చేశారు. రాజా పీపా, రాణా సంగా, సుల్తాన్ సికిందర్ లోడి, రాణి ఝూలా, రాణి రతన్ కున్వార్ ఆయన శిష్యులు. గురునానక్, మీరాబాయి వంటి మహాత్ములు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకున్నవాళ్లే. రవిదాస్ భక్తి శ్లోకాలు గురుగ్రంథ సాహిబ్ సిక్కు గ్రంథంలో చేర్చారు. వీరి వాణి నుండి స్ఫూర్తి పొంది దాదూపంతీ సాంప్రదాయం ఏర్పడింది. రవిదాసీయ భక్తి ఉద్యమానికి ఆయనే ప్రేరణ. 120 ఏళ్ల దీర్ఘాయుషు తర్వాత ఆయన పరమాత్మలో విలీనమయ్యారు. రవిదాసులాగే కబీరు కూడా కాశీలోనే పుట్టారు, కాశీలోనే పెరిగారు. కబీరు కూడా రామానందుడి శిష్యుడే. కబీరు క్రీస్తు శకం 1398లో పుట్టారు. చేనేత కార్మికులైన ముస్లిం దంపతులు వీరిని పెంచారు. రవిదాసులాగే కబీరు కూడా జీవితాంతం కుటుంబ వృత్తిని కొనసాగించారు. ఇద్దరూ గురువు గొప్పతనాన్ని చెప్పారు. సాధువులు, యోగులు, సూఫీల సాంగత్యంలో గడిపారు. మఖాన్ మత్ గురుతత్ దిఖలాయ బరం ఖరం సబ్ జా ఈ. పాల నుండి వెన్న వచ్చిన తీరుగా గురువు ద్వారా సత్యం తెలుస్తుంది. తద్వారా భ్రమ, అంధవిశ్వాసాలు దూరమవుతాయి అని రవిదాసు అంటే, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయ్. గురువు, భగవంతుడు ఒకచోట నిలబడితే నేను మొదట గురువుకే నమస్కరిస్తాను అంటారు కబీరు. అలాగే ఇద్దరూ మోసపూరిత గురువుల్ని విమర్శించారు. ఇద్దరూ జనంలో నుండి పుట్టిన కవులు, వివక్షలో నుండి పుట్టిన సంస్కర్తలు. మతం పేరు మీద ఆడంబరాలు,
కులం పేరు మీద పెత్తనాలు, ఆచారాల పేరు మీద ఆంక్షలు అన్నింటినీ ఖండించారు. మూఢ విశ్వాసాలపై దండెత్తారు. తా చడీముల్లా బాంగ్దే క్యా బహారా హవా ఖుదాయ్. ఇటుకలతో కట్టిన మసీదులో కూర్చుని ముల్లా బాంగ్ ఇస్తుంటే అల్లాకి వినబడలేదా, చెవిటివాడా అని ప్రశ్నిస్తాడు. రవిదాసులాగే కబీరు కూడా కులం కన్నా గుణం మిన్నా అన్నారు. ఊంచే కుల్ క్యా జన్మియాం జే కర్నీ ఊంచ్ నహేయ్ అంటారు కబీర్. ఆచరణ సరిగ్గా లేనప్పుడు పెద్ద కులంలో పుట్టి ఏం లాభం అని ప్రశ్నిస్తారు. జాతీ న పూచో సాధూకి పూచ్ లీజియే జ్ఞాన్. కత్తి విలువ దానికున్న పదునును బట్టి ఉంటుంది గాని దాన్ని కప్పి ఉంచిన తోలును బట్టి కాదు అంటారాయన. ఆయన మత సామరస్యాన్ని ప్రోత్సహించారు. ఆయన హరి, ఈశ్వర్, అల్లా, రహమాన్, ఖుదా, కరీం, రామ, కృష్ణ, భగవాన్ వంటి పదాలతో ధార్మిక సామరస్యాన్ని బోధించారు. హిందూ కహై రామ్ పియారా, తురక్ కహై రహీమానా. హిందువులు రాముడు ప్రియమంటారు, ముస్లింలు రహమాన్ అంటారు. ఇద్దరూ కొట్టుకుంటారు, కానీ దేవుడొక్కడే అన్న మర్మం ఇద్దరూ తెలుసుకోరు. ప్రేమ, అహింస, శాంతి, కరుణ అనే స్తంభాల మీద సమాజం నడవాలన్నారు. ఈర్ష్యాద్వేషాలను దూరం చెయ్యాలన్నారు. ధనార్జన కన్నా గుణార్జనకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కబీరు సాఖీ, రమైని, సబంద్, చౌంతిస, బావని, చాంచర్, బసంత్, బేలి, కహావర, బిర్హులి వంటి కావ్యరూపాల్ని ప్రయోగించారు. కబీరు, రవిదాసు మాండలికంలోనే రాశారు. మాతృభాషలోనే బోధించారు. జనం మాటల్లోనే చెప్పి జనం గుండెల్లో నిలిచిపోయారు. ఇద్దరు సాహిత్యానికి మూలాధారం లోక జీవనం, లోక సంస్కృతి, లోక భాష, లోకానుభవం. ఇద్దరూ నిర్గుణ మార్గంలో నడిచారు. ఆయన రాముడు, రహీం వంటి దేవుళ్ల పేర్లు ఉపయోగించారు. ఇద్దరూ సమకాలికులే. ఒకరంటే మరొకరికి గౌరవం. ఇద్దరూ 120 ఏళ్లు జీవించారు. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మెల్లమెల్లగా నడిచే ఈ నెమ్మదితనం, గంగ అక్కడే ఉంది, కట్టిన నావా అక్కడే ఉంది, కొన్ని వందల ఏళ్లుగా ఉంచిన తులసీదాస్ పాముకోళ్లు అక్కడే ఉన్నాయి అని బనారస్ కవితలో జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత శ్రీ కేదార్నాథ్ సింగ్ రాస్తారు. తులసీదాస్ పాముకోళ్లకు 400 ఏళ్లు. అవి అమరమైనవి. తులసీదాస్కు మల్లే, ఆయన కృతి రామచరిత మానస్కు మల్లే. ఆయన ఖ్యాతి రోజురోజుకూ పెరుగుతుంది. ఆయన స్మృతి తరతరాలకు ఎదుగుతుంది. శ్రీ కేదార్నాథ్ సింగ్ కవిత్వం నుండి 100 కవితల్ని ఆత్మచిత్రం పేరుతో నేను తెలుగులోకి అనువాదించాను. అప్పటి నుండి తులసీదాస్ పాముకోళ్లు చూడాలన్న కోరిక నాలో నాటింది. మా అమ్మాయి సెలవులకు లక్నో వచ్చింది. వారణాసి వెళ్లాలంది. తులసీదాస్కు సంబంధించిన స్థలాలు చూడాలంది. బయలుదేరాం. విశ్వనాథుడి దర్శనం తరువాత తులసీ మానస మందిరం వెళ్దామంది. అక్కడ తులసీదాస్ రామచరిత మానస్ రాశారు అంది. తులసీ ఘాట్లో ఆయనున్న ఇళ్ళు చూశాం. ఇక్కడ ఆయన సాధన చేసేవారు. ఇక్కడ సీతారాములు, హనుమంతుడి విగ్రహాలున్నాయి. ఇక్కడ గోస్వామి తులసీదాస్ తైలచిత్రం, రామచరిత మానస్ చేతి వ్రాతా ప్రతి, ఆయన వాడిన నావ యొక్క చిన్న భాగం, ఆయన వేసుకున్న పాముకోళ్లు అంటే చెప్పులు ఉన్నాయి. ఆయన శౌచక్రియల కోసం ఈ నావ మీద గంగానది ఆవలి ఒడ్డుకు వెళ్లేవారని అక్కడి పూజారి చెప్పారు. ఆ గది ముందు ఇలా రాసి ఉంది: సంవత్ 1680 గంగ్ కే తీర్, శ్రావణ్ శ్యామ తీస్ సనీ తులసి తజ్యో శరీర్. 400 ఏళ్ల క్రితం రాసిన శ్లోకం ఇది. అక్కడ నిలుచుని ఫోటో తీసుకున్నాం. దీనిని బట్టి ఆయన 1680లో స్వర్గస్థులైనట్లు తెలుస్తోంది. తులసీదాస్ ఎక్కడ పుట్టారు, ఎప్పుడు పుట్టారు, బాల్యం ఎలా గడిచింది? చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు. 1589లో పుట్టారంటారు శ్రీ గ్రియర్సన్. తులసీదాసు శిష్యుడు శ్రీ రాముద్వివేది కూడా ఇదే చెప్పారు. తులసీదాస్ రాజాపూర్లో పుట్టారు. చిత్రకూట్ జిల్లా ఉత్తరప్రదేశ్లో ఉంది. దీని పాత పేరు విక్రంపూర్. శ్రీ మాతాప్రసాద్ గుప్తా దీనిని సమర్థిస్తూ తన తులసీదాస్ పుస్తకంలో అనేక ప్రమాణాలు ఇచ్చారు.
నేను 2020లో ఈ చిత్రకూట్ రేంజ్కి ఐజీపీగా పనిచేశాను. అప్పుడు రాజ్పూర్ 2-3 సార్లు వెళ్ళాను. అక్కడ తులసీదాస్ గుడి ఉంది. అక్కడ రామచరితమానస్ చేతి వ్రాత ప్రతి ఉంది. ఆయన బాల్యం పూలపాన్పు కాదు. ఈ విషయం ఆయన కవితావళి గ్రంథం ద్వారా తెలుస్తోంది. మాతూ పితా జగజ్యాయ్ తజ్యో భిది హూ. నన్ను కని నా తల్లిదండ్రులు నాకు దూరమయ్యారు. విధాత కూడా నన్ను అభాగ్యుణ్ణి చేసింది. ఎవరి ఆదరణకు నోచుకోని నీచ బ్రతుకు బ్రతికాను. కుక్కల ముందు వేసిన రొట్టె ముక్క ఏరుకుని తినేవాణ్ణి. నాకు రామనామం దొరికే వరకు పొట్ట కోసం అష్ట కష్టాలు పడ్డానంటారు తులసీదాస్. తులసీతో కో కృపాల్ జో కియో కోసల్ పాల్. సాక్షాత్తు ఆ రామచంద్రుడు తనకు చిత్రకూట్లో దర్శనమిచ్చినట్లు వినయపత్రికలో రాశారు. ఆయన మంచి కథా ప్రవక్త. వేదపురాణం, శివకథ, రామకథలు చెప్పేవారు. ఆయన కథ వినేందుకు జనం తరలి వచ్చేవారు. ఆయన వేదాలు, పురాణాలు అభ్యసించారు. సంస్కృత కావ్యాలు చదివారు. సంస్కృతంలో రామాయణం రాయసాగారు. పగలు రాసింది రాత్రి మాయమైపోయేదట. 8వ రోజు శివుడు అతని కలలోకి వచ్చి జనభాషలో రాయమని చెప్పి వెళ్ళిపోయాడట. ఆయన రామచరితమానస్ను ప్రజల భాషలో రాశారు. సంస్కృతం పాండిత్య భాషగా వెలుగుతున్న కాలమది. సంస్కృతంలో చదవడం, రాయడం సామాజిక గౌరవంగా భావిస్తున్న రోజులవి. అప్పుడు అవధ్ భాషలో అంటే హిందీ మాండలికంలో రామాయణం రాశారు. హిందీలో రాసిన తొలి రామాయణం ఇదే. ఉత్తర భారతదేశంలో రామచరితమానస్ పొందినంత ప్రాచుర్యం ఇంగ్లాండ్లో బైబిల్ కూడా పొందలేదు అంటారు ప్రముఖ పాశ్చాత్య విద్వాంసుడు డాక్టర్ గ్రియర్సన్. రామచరితమానస్ భారతీయ సంస్కృతికి దర్పణం. అందులో వర్ణించిన రామరాజ్యం ప్రజాస్వామ్యానికి ఆదర్శం. కావ్యనాయకుడు రాజారాముడిలో జననాయకుడు దర్శనమిస్తాడు. ఆదర్శ పురుషుడిగా చూపిస్తాడు. ఆయన 12 గ్రంథాలు రాశారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు వినిపిస్తూ ఉండే హనుమాన్ చాలీసా ఆయన రచనే. కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు హనుమాన్ చాలీసా వినిపిస్తూనే ఉంటుంది. వినయపత్రిక, దోహవళి, కవితావళి, జానకీమంగళ్, పార్వతీమంగళ్ ప్రముఖమైన గ్రంథాలు. ఆయన వ్యక్తిత్వమే ఆయన రచనల్లో వెలుగుతుంది. ఆయన గొప్ప సామరస్య కవి. శైవ వైష్ణవాలకు సమాన స్థాయి కల్పించారు. ఒకవైపు సాంప్రదాయ ధార్మికతను అనుసరిస్తూ మరోవైపు మూఢాచారాలపై తిరుగుబాటు చేస్తారు. ఒకవైపు వేదాలు, బ్రాహ్మణాల ఉత్కృష్టతను చాటుతూ మరోవైపు కులమత భేదాల్ని ఖండిస్తారు. ఏ కులం వారైనా రామభక్తికి అర్హులే అంటారు. సాంప్రదాయవాదులు ఆయనను అవమానించారు. ఆయన విరోధులు అద్వైత సిద్ధాంతి స్వామి మధుసూదన్ సరస్వతిని తీసుకుని ఆశ్రమానికి వచ్చారు. పలు రకాలుగా ప్రశ్నించారు, నిందించారు. వారికి తులసీదాసు ఇలా సమాధానమిచ్చారు: దూత్ కహో అవధూత్ కహో. నన్ను దూతను, అవధూతను, క్షత్రియుడను, దూదేకులు వాడను, ఏదంటే అను. నాకు కూతురు లేదు, కొడుకు లేడు. వాళ్లకు పెళ్లి చెయ్యాలన్న బెంగలేదు. జాతిపాత బంధుత్వాలు అసలు లేవు. నా పేరు తులసి. నేను రాముడి దాసుణ్ణి. నీకు ఏది నచ్చితే అది అను. అడిగి తింటాను. మసీదులో పడుకుంటాను. ఎవరిది ఏ ఒక్కటి నాకక్కర్లేదు. ఎవరికి నేనేదీ ఇవ్వాల్సింది లేదు. స్వామి సరస్వతి తులసిని ప్రశ్నించారు. కవితావళి, గీతావళి, దోహావళి గ్రంథాల్లో ఆనాటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. అంటువ్యాధి, దుర్భిక్షం, దారిద్ర్యం వంటి వాటిని చిత్రించారు. లోకక్షేమమే జీవన పరమార్థంగా జీవించారు. అదే ప్రయోజనాన్ని కాంక్షించి కావ్య సృష్టి చేశారు. కబీరు, రవిదాసు నిర్గుణంలో చెప్పిన విషయాన్ని తులసి సగుణ మార్గంలో చెప్పారు. వాళ్లలాగే తులసి కూడా లోకుల భాషలోనే చెప్పారు. వారు తప్పును ఎత్తి చూపితే తులసి ఒప్పును ఒత్తి పలికారు. కబీరు యోగాలో భక్తిని కలిపి రాశారు. రవిదాసు నిర్గుణంలో సుగుణాన్ని, సంసారంలో వైరాగ్యాన్ని కలిపి జీవించారు, బోధించారు. తులసీదాసు లోకంలో శాస్త్రాన్ని, జ్ఞానంలో భక్తిని, వ్యక్తిలో సమాజాన్ని మిళితం చేసి రాశారు.
కబీరు, రవిదాసుల కవిత్వం సమాజ పునాదుల మీద నిలబడితే తులసీ కవిత్వం సంస్కృతి పునాదుల మీద పెరిగింది. కాశీలో తొలి తెలుగు ప్రముఖుడు వల్లభాచార్యుడు. తెలుగు వైదిక కుటుంబంలో క్రీస్తు శకం 1479లో పుట్టారు. తల్లి ఎల్లమ్మ, తండ్రి లక్ష్మణభట్టు. వీరు కాశీలో స్థిరపడ్డారు. అది ముస్లిం దండయాత్రల కాలం. చాలామంది కాశీ నుండి వలస వెళ్లారు. కొందరు మతం మార్చుకున్నారు. గర్భవతి అయిన భార్యను తీసుకుని ఆంధ్రదేశానికి బయలుదేరారు లక్ష్మణభట్టు. మార్గంలో ఛత్తీస్గఢ్లోని చంపారాన్లో వల్లభాచార్య జన్మించారు. వల్లభుడు 11 ఏళ్ల వయసులో కాశీ వచ్చారు. వేదాలు నేర్చుకున్నారు. ఉపనిషత్తులు, దర్శనాలు అభ్యసించారు. శంకరాచార్య, రామానుజ, చార్వాక తత్వాలు తెలుసుకున్నారు. మంత్రాలు పఠించారు. ఇదంతా బాల్యంలోనే. అందుకే బాల సరస్వతిగా కీర్తించబడ్డారు. ఆయన దేశం నలుమూలలా తిరిగారు. 84 ప్రదేశాల్లో ప్రవచనాలిచ్చారు. ఆయన శ్రీకృష్ణ భక్తులు. కృష్ణదేవరాయల చేత కనకాభిషేకం చేయించుకున్నారు. పుష్టి మార్గాన్ని స్థాపించారు. అనేక తాత్విక భక్తి గ్రంథాలు రచించారు. శుద్ధాద్వైతం స్థాపించారు. కాశీ నివాసి అయిన మహాలక్ష్మిని పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు. వల్లభుడు కాశీలో కృష్ణ మందిరం నిర్మించారు. 1730లో దీన్ని గోపాల్ గారు భవ్య మందిరంగా మార్చారు. చౌకంబాలో ఉన్న గోపాల మందిరం ఇదే. కాశీలోని హనుమాన్ ఘాట్లో గుడిసెలో ఉండేవారు. 52 సంవత్సరాల వయసులో గంగానదిలో సమాధి పొందారు. వల్లభాచార్య అనుచరులు గోపాల మందిరంలో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినోత్సవం జరుపుతూ ఉంటారు. కాశీ ప్రజల దృష్టిలో ఆది శంకరాచార్యుల తరువాత అంతటి శివస్వరూపంగా తైలంగ స్వామినే కొలుస్తారు. శివుడిలాంటి జ్ఞానం, నిర్లిప్తత, మృత్యుంజయం, నిరాడంబరత వంటి గుణాలున్నాయి. అజ్ఞానుల నుండి మహాజ్ఞానుల వరకు, సామాన్యుల నుండి సిద్ధుల వరకు, రైతుల నుండి రాజుల వరకు అందరి భక్తికి కేంద్రం ఆయనే. దశమహావిద్యల జ్ఞాని, అనేక సిద్ధుల స్వామి, పూర్ణ ముక్తుడు శ్రీ తైలంగ స్వామి. 280 ఏళ్లు బ్రతికిన ఈ తైలంగ స్వామి ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? క్రీస్తు శకం 1607లో మాఘ శుక్ల ఏకాదశి నాడు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలోని కుమిలిలో జన్మించారు. 40 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయారు. తల్లి చితాభస్మాన్ని ఒళ్లంతా పూసుకుని 20 ఏళ్లు అక్కడే కాళీమాతను ఆరాధించారు. ఆయన 1737లో కాశీకి వచ్చారు. వారణాసిలో ఆయన రాజయోగం, సాత్విక తాంత్రిక యోగం సాధన చేశారు. అష్టసిద్ధులు సాధించారు. భూతజయ సిద్ధి సాధించారు. గంగానది మీద నడిచేవారు. నది మీద పద్మాసనంలో కూర్చొని ఉండేవారు. చిన్న పిల్లాడిలా నిశ్యంతగా వీధులలో తిరిగేవారు. ఎక్కువగా దిగంబరంగా ఉండేవారు. అరుదుగా మాట్లాడేవారు. అతన్ని చాలామంది మహానుభావులు కలిశారు. అతన్ని కలిసిన రామకృష్ణ పరమహంస సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అతని శరీరాన్ని మాధ్యమంగా ఉపయోగించుకుంటున్నాడు. అతడు పరిపూర్ణ జ్ఞాని, అతనికి శరీర స్పృహ లేదు అంటూ తైలంగ స్వామియే నిజమైన పరమహంస అన్నారు. ఒకసారి స్వామిని కలవడానికి ఉజ్జయిని మహారాజు వచ్చారట. స్వామిని కలిసిన తరువాత రాజుగారు స్వామితో నౌకా విహారం చేశారు. నౌకలో రాజుగారు తనకు బ్రిటిష్ వారు బహుకరించిన ఖడ్గాన్ని తీసి స్వామికి చూపించారు. స్వామి ఆ ఖడ్గాన్ని గంగలోకి విసిరేశారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. నౌక దిగే ముందు స్వామి గంగలో చేయి పెట్టి 2 ఖడ్గాలను తీశారు. దీనిలో నీ ఖడ్గమేదో తీసుకోమన్నారు. 2 ఒకేలా ఉన్నాయి. రాజుగారు ఎంచుకోలేకపోయారు. ఏ వస్తువును నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావో అది నీదెలా అవుతుంది? నీది కాని వస్తువు కోసం నువ్వింతగా బాధపడటం దేనికి అన్నారట స్వామి. అతని ఖడ్గాన్ని అతనికి ఇచ్చారట. క్రీస్తు శకం 1884లో కాశీలో దుర్భిక్షం వచ్చింది. స్వామి ఒక పెద్ద పాత్రలో పెరుగు అందరికీ ఇచ్చేవారు. ఆ పాత్ర ఎప్పుడూ ఖాళీ అయ్యేది కాదట. నడిచే దైవమని ఆయన పేరు నలువైపులా వ్యాపించింది. భక్తులు అసంఖ్యాకంగా వచ్చేవారు. క్రీస్తు శకం 1887లో
తైలంగ స్వామి జలలీనమయ్యారు. స్వామి ఎప్పుడూ ఎవర్నీ ఏదీ అడగలేదు. మఠం స్థాపించలేదు. శిష్యవర్గాన్ని ప్రారంభించలేదు. తనను దేవుడుగా చెప్పలేదు. కాలభైరవ మందిరం నుండి బిందుమాధవ మందిరానికి వెళ్లే దారిలో తైలింగ స్వామి మందిరం ఉంది. అక్కడ మఠం కూడా ఉంది. దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తారు. మహాత్ముల నగరం కాశీలో 19వ శతాబ్దిలో శ్రీ గౌడ్ స్వామి ప్రముఖులు. వీరు పంజాబ్లోని పాటియాలాలో జన్మించారు. తన యుక్త వయసులో జ్ఞానదాహంతో ఇల్లు విడిచిపెట్టారు. కాశీ వచ్చారు. ఇక్కడ అహిల్యాబాయి ఆశ్రమంలో ఉండేవారు. వ్యాకరణం, న్యాయ, తర్కం, మీమాంస, వేదాంతాలలో అసమాన పండితులు శ్రీ గౌడ్ స్వామి. కుడి చేత్తో భిక్షాపాత్ర పట్టుకుని ఎడమ చేతిలో పుస్తకం పట్టి బోధిస్తూ కాశీ వీధుల్లో తిరుగుతుంటే వీరిని వినడానికి గుంపులుగా జనం వచ్చేవారు. కాశీ మూర్ధన్య విద్వాంసుడు గౌడ్ స్వామీజీ పేరు నలుమూలలా వ్యాపించింది. కాశీలో అతనికి పేరు తెచ్చిన శిష్యులు స్వామి విశ్వరూపానంద, స్వామి విశుద్ధానంద, స్వామి విశ్వేశ్వరానంద, స్వామి శంకరానంద. శ్రీ గౌడ్ స్వామి క్రీస్తు శకం 1859లో కాశీలోనే దేహాన్ని విసర్జించారు. 19వ శతాబ్దపు చివరి భాగంలో కాశీకి గర్వకారణంగా నిలిచిన మహాత్ములలో స్వామి భాస్కరానంద సరస్వతి, కాష్టాజిహ్వా స్వామి ప్రముఖులు. క్రీస్తు శకం 1894లో కాశీని సందర్శించిన జర్మన్ తత్వవేత్త పాల్ డైసన్ తన మై ట్రావెల్స్ ఇన్ ఇండియా పుస్తకంలో ఈ మహాత్ముడి అద్భుత ప్రతిభ గురించి రాశారు. స్వామీజీ స్వరాజ్య సిద్ధిపై, దశోపనిషత్ మీద, నలోదయి కావ్యం మీద టీకాలు రాశారు. కాశీరాజు ప్రభునారాయణ్ సింగ్తో సహా ఆయనకు అనేక మంది శిష్యులున్నారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వైన్ కూడా స్వామీజీని ప్రశంసించారు. స్వామీజీని కలవటం తాజ్మహల్ను చూడటం కన్నా ఎక్కువ ఆనందం ఇచ్చిందని పేర్కొన్నారు. స్వామీజీ 1899 జూలై 9న మహానిర్వాణం పొందారు. శ్రీ కాష్టాజిహ్వా స్వామి అసలు పేరు విశ్వేశ్వరనాథ మిశ్రా. ఇతరుల గురించి తప్పుగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు. అందుకు ఆయన నాలుకపై చెక్క పెంకు పెట్టుకున్నారు. అప్పటి నుండి ఆయనను కాష్టాజిహ్వా స్వామి అని పిలుస్తారు. కాశీకి చెందిన శ్రీ విద్యారణ్య తీర్థ వద్ద సన్యాస దీక్ష తీసుకున్నారు. అనంతరం దేవతీర్థస్వామిగా పేరు పొందారు. కాశీరాజు ఈశ్వరీనారాయణ సింగ్ స్వామీజీ శిష్యులు. వీరిద్దరి మధ్య జరిగిన చర్చలు రామాయణ పరిచర్య ప్రకాష్ గ్రంథంగా వెలుగులోకి వచ్చాయి. శ్రీ కాష్టాజిహ్వా స్వామి శివచరణ్ పరిచర్య, కృష్ణచరణ్ పరిచర్య, రామానుజ పరిచర్య, పద్ధతి పరిచర్య వంటి అనేక సంస్కృత పుస్తకాలు రాశారు. స్వామీజీ భగవల్లీలకు భక్తుడు. ఆయన స్వరపరిచిన కొన్ని వేల శ్లోకాల సంకలనం దేవసుధ, దేవ్ బిందు, దేవ్ సర్వస్వ వంటి గ్రంథాలుగా అందుబాటులో ఉన్నాయి. 19వ శతాబ్దపు కాశీ పండిత సన్యాసుల్లో స్వామి విశుద్ధానంద సరస్వతి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అతని ధ్యాన సాధన ఎంత గొప్పదో యోగశక్తి కూడా అంతే గొప్పది. 1869 నవంబర్ 16న దుర్గాకుండ్లోని ఆనంద్బాగ్లో స్వామి దయానంద సరస్వతితో జరిగిన ధర్మశాస్త్రాల డిబేట్ను వీరు నిర్వహించారు. దీనితో వీరి కీర్తి నలువైపులా వ్యాపించింది. వీరు కపిల్ గీత గ్రంథం రాశారు. కాశీరాజుతో పాటు కాశ్మీర్, గ్వాలియర్, ఇండోర్, మిథిలా, జైపూర్ రాజులు కూడా స్వామీజీని గురువుగా భావించేవారు. 20వ శతాబ్దానికి చెందిన కాశీలోని పండిత సన్యాసుల్లో స్వామి కరపత్రాజీ మహారాజ్ పేరు చాలా ప్రసిద్ధి చెందింది. వీరికి ధర్మ సామ్రాట్ అనే బిరుదు కూడా ఉంది. ఆధునిక జీవనంలో ధర్మసూత్రాల ప్రాముఖ్యతను ప్రచారం చేశారు. ప్రభుత్వం సనాతన సాంప్రదాయానికి వ్యతిరేక నిర్ణయం తీసుకున్నప్పుడు స్వామీజీ శాంతియుత పోరాటం చేసేవారు. పండిత జవహర్లాల్ నెహ్రూ హయాంలో హిందూ కోడ్ బిల్లుకు వ్యతిరేకంగా ఆయన ఉద్యమం చేశారు. ఫలితంగా ప్రభుత్వం ఈ బిల్లును నిలిపివేసింది. గోహత్య వ్యతిరేక ఉద్యమంలో జైలుకు కూడా వెళ్లారు. రామరాజ్య ఆదర్శం ప్రకారం ప్రభుత్వం పనిచేయాలని ఆయన 1952లో రామరాజ్య పరిషత్తును స్థాపించారు. స్వామీజీ శాస్త్రాలు, భగవద్గీత, పురాణాలపై అద్భుత వ్యాఖ్యాత, గొప్ప వాక్పటిమ గలవారు. అతని నోటి నుండి గ్రంథ పదాలకు
కొత్త అర్థాలు వెలువడేవి. స్వామీజీ వేదార్థ పారిజాతం, వేద ప్రామాణ్య మీమాంస, శ్రీ విద్యారత్నాకర్, భక్తి రసార్జన, రామాయణ మీమాంస, శ్రీ భగవత్తత్వం, రామరాజ్యం, మార్కిజం వంటి అనేక పుస్తకాలు రాశారు. ప్రజా సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. 1982లో కాశీలోని బ్రహ్మలీనం చెందారు. స్వామి కరపాత్రిజీ సమకాలికుడు స్వామి అఖండానంద సరస్వతి. అదే మహిమాన్విత వ్యక్తిత్వం, అదే తపస్సు, అదే భక్తి, అదే సాధన, అదే దాతృత్వం. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, తత్వశాస్త్రం మీద అద్భుత ఉపన్యాసకులు శ్రీ అఖండానంద. వీరు రామచరితమానస్, వేదాంతం, జ్యోతిష్య శాస్త్రాల్లో గొప్ప పండితుడు. వీరు అనేక పుస్తకాలు రాశారు. మండుకోపనిషత్, కఠోపనిషత్, శ్రీమద్ భగవత్ రహస్యం, సాంఖ్యయోగం, భగవత్ అమృతం, గీతలోని మానవ ధర్మం వీరి ప్రముఖ పుస్తకాలు. సేవా ట్రస్టుల ద్వారా సేవ చేశారు. అది మధ్యయుగం. మహ్మదీయుల పాలన, దేవాలయాల విధ్వంసం, హిందూ మతం మీద హేళన, కులాల మధ్య విభజన. హిందువులంతా సంఘటితంగా నిలబడాలి, అప్పుడే అక్రమదారులను ఎదుర్కోగలం అనుకున్నారు. ఒక కొత్త బాధ్యతను భక్తి కవులు తీసుకున్నారు. సంత్ మహాపురుషులు నిలబడ్డారు. అక్రమదారులతో యుద్ధం చేయడానికి కాదు, హిందూ మతంలోని లోటుపాట్లను దిద్దడానికి. మనుషుల మధ్య నిలబడ్డ కులాల గోడలను పగులగొట్టడానికి. మనుషుల మధ్య మమతలు, ప్రేమాభిమానాలు పెంచడానికి. రామానుజుల వారు సంవత్సరంలో 2 సార్లు శూద్రుల కోసం వైష్ణవ మందిరాన్ని తెరిపించేవారు. రామానందుడు రామావత్ సాంప్రదాయంలోకి అన్ని కులాల వారిని ఆహ్వానించారు. అందుకే భక్తి కవులు శిల్పం కన్నా భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వీరు గంభీర భావాన్ని కూడా సాధారణ పదజాలంతో వ్యక్తపరిచారు. జనం వాడే జాతీయాలతో జనం మనసును తాకారు. వీరు ఆడంబరం కన్నా అనుభవానికి పెద్దపీట వేశారు. వీరి భావం ఏంటి? ఆధ్యాత్మిక, తాత్విక వస్తువులను పట్టుకోవడం, సామాజిక రుగ్మతలను ఖండించడం, జ్ఞాన, భక్తి, వైరాగ్య మార్గాలు బోధించడం, ఆత్మను పట్టుకునే ప్రయత్నం చేయటం. కొందరు మహాపురుషులు సగుణ మార్గంలో నడిస్తే మరికొందరు నిర్గుణ మార్గంలో నడిచారు. నిర్గుణంలో ఒక సగుణ ఉపాసకుడుంటాడు, అలాగే సగుణంలో ఒక నిర్గుణ ఉపాసకుడు ఉంటాడు. ఇద్దరూ జ్ఞానులే, ఇద్దరూ భక్తులే. తాత్వికంగా చూస్తే వీరిలో ఎక్కువ మంది అద్వైతానికి దగ్గరగా ఉన్నారు. వీరి ఈశ్వరుడికి అనేక నామాలున్న అనామకుడు, అన్ని గుణాలున్న నిర్గుణుడు, అనంత రూపాలున్న రూపం లేనివాడు. బ్రహ్మ నుండి అనంత సృష్టి జరుగుతుంది. ఆ సృష్టి అంతా తిరిగి ఆ బ్రహ్మలోనే కలిసిపోతుంది. ఇలా జీవుడికి దేవుడికి మధ్య సంబంధాన్ని చెబుతారు. వీరు స్వర్గ నరకాలను నమ్మరు. మనిషి చనిపోయిన తరువాత ఏం జరిగితే ఏం లాభం? సుఖదుఖాలు బ్రతికున్నప్పుడే కలుగుతాయి అంటారు. మంచి ఆచరణ వల్ల మనిషి మోహం నుండి విముక్తి పొందుతాడు. అదే మోక్షం అంటారు. వీరి సాధన సహజం, వీరి వ్యక్తిత్వం సహజం, వీరి కవిత్వం సహజం. వీరి భావ వ్యక్తీకరణకు గద్యం కన్నా పద్యాన్నే ఎక్కువ ఎన్నుకున్నారు. అది సంగీతంతో కూడిన పద్యం. రాగంతో పాడేవారు, ప్రజలకు చేరువయ్యేవారు. జ్ఞానయోగుల ప్రభావం ప్రజల జీవితాలపై చెరగని ముద్ర వేసింది. ఇప్పటికీ భారతీయుల దైనందిన జీవితాలను ప్రభావితం చేస్తున్నది. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.